చికెన్ బిర్యానీనా? వావ్! సూపర్ అనేలాగా 5 నిమిషాల్లో చేసి పెట్టేద్దామా చేయండి. ముందుగా 500 గ్రామ్స్ చికెన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ కర్డ్, హాఫ్ చెక్క వరకు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఫైనల్‌గా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం మసాలా అంతా పీసెస్‌కి అన్నింటికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. మొత్తం అంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీకు టైం ఉంటే ఒక 30-40 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. లేకపోతే నార్మల్‌గానే వదిలేయండి. అలా ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏంటంటే పీసెస్ అన్నీ మసాలాని మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఎసరికి సరిపడే అన్ని వాటర్ వేసుకొని అందులో హోల్ బిర్యానీ స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి. ఎసరు బాగా మసిలిన తరువాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని తీసుకొచ్చి అందులో యాడ్ చేసేసుకోండి. రైస్ అనేది కంప్లీట్‌గా కుక్ చేసేయకండి. 80% వరకు కుక్ అయితే చాలు. తర్వాత మనం పక్కన స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. మీకు అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను చూడండి. ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. నేను కొన్ని క్యాష్యూస్ యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే అది ఆప్షనల్. తర్వాత మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. అలా కలిపేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటో అండ్ 2 టేబుల్ స్పూన్ కర్డ్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి ఇలా కలుపుకోండి. అలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు లిడ్ పెట్టేసి వదిలేసేయండి. ఎందుకంటే అలా లిడ్ పెట్టడం వల్ల చికెన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. అందులో ఉన్న వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి చూస్తే చూసారా మొత్తం వాటర్ అని ఎలా సెపరేట్ అయిపోయి చికెన్ అనేది సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. తర్వాత ఇక్కడే మనం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించింది. సో నేను అందుకే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోతే ఓకే. ఇప్పుడు ఇందులోంచి కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకనేది కూడా నేను చెప్తాను. మనం ముందుగా 80% వరకు కుక్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్‌ని తీసుకొచ్చి లేయర్స్‌గా యాడ్ చేసుకొని చికెన్ తీసాం కదా అది కూడా ఇందులో లేయర్స్‌గా యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం చికెన్ అండ్ రైస్ కంప్లీట్ అయ్యే వరకు నేను చూపించిన విధంగా యాడ్ చేసుకుంటూ రండి. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర అండ్ కసూరి మేతితో గార్నిష్ చేసేసుకొని ఇట్లా ఎయిర్ టైట్‌గా లిడ్ పెట్టేసుకోండి. అలా లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లోనే దమ్ పెట్టుకోండి. లిడ్ అనేది ఎయిర్ టైట్‌గా ఉండాలి ముందే చెప్తున్నాను. సో నేను అందుకే ఇలా కళాయి పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి వావ్! ఎంత బాగా కుక్ అయిందో రైస్ కదా! చూడడానికే కాదు తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది. చూసారా చాలా సింపుల్ ప్రాసెస్‌లో చికెన్ బిర్యానీ మనం కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. రైస్ చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో చికెన్ కూడా అంతే సాఫ్ట్‌గా కుక్ అయింది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్‌గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా జస్ట్ 5 మినిట్స్‌లోనే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మీకు కూడా నచ్చిందా? అయితే ఇంకెందుకు లేటు ఒకసారి ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్‌తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. అలాగే మీ చేతులతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసేయండి.